ముగ్గురమ్మలు కొలువైన పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం రేపుతోంది. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించి సీసీ కెమెరాలకే వస్త్రాలు కప్పి దొంగలు చేసిన దారుణం సంచలనంగా మారింది. అసలు రాత్రి బాసర ఆలయంలో ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. బాసర ప్రధాన ఆలయ ప్రాంగణంలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిని టార్గెట్ చేశారు కేటుగాళ్లు. అర్ధరాత్రి వేళ గర్భగుడి తాళాలు పగలగొట్టి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు కానుకల హుండీని కూడా పట్టుకెళ్లిపోయారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో అమ్మవారికి అభిషేకం, సుప్రభాత సేవ నిర్వహించేందుకు వచ్చిన ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ తాళాలు పగిలి ఉండడాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పూజారి ఆలయ భద్రతా సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రోజు 4:30 గుడి తీస్తాము. అదే మాదిరి ఈరోజు కూడా 4:30కు వచ్చి ఆ దేవాలయం తీయడానికి వచ్చాము. వచ్చేసరికి బయట గేట్కి తాళం తీసేసారు. అదే లోపల గేట్కి తాళం పగలగొట్టి ఉండడం వల్ల నేను టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సాయి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తాళం పగలగొట్టింది అంటే చూశాను. చూసేసరికి పగలగొట్టింది ఉందని సాయి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఏమేమి పోయినాయి? అయితే ఇక్కడ షాకింగ్ అంశం ఏంటంటే, రాత్రి వేళ ఆలయ ప్రాంగణంలో ఏకంగా 6 హోంగార్డులు విధుల్లో ఉన్నారు. పైగా రాత్రి 12 గంటలకే ప్రధాన ద్వారాలన్నీ మూసేశారు. మరి దొంగలు లోపలికి ఎలా వచ్చారని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా బిగ్ ట్విస్టే వెలుగు చూసింది. 2 దుండగులు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వ్యాస మహర్షి ఆలయం వెనక వైపు నుంచి గోడలు దూకి లోపలికి చొరబడినట్లు గుర్తించారు. ఆపై మహంకాళి ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పేసి ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం దుండగులు వేదవ్యాస గుహ మార్గంలో పరారయ్యారు. అయితే ట్విస్ట్ ఏంటంటే, స్థానిక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న వేదవ్యాస గుట్టపైన హుండీని పడేసి అందులోని నగదును దోచుకుని పారిపోయారు. ప్రస్తుతం ఆలయ ఈవో అంజనాదేవి సమక్షంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి క్లూస్ సేకరిస్తున్నారు. ఇంతటి ప్రసిద్ధ ఆలయంలో ఇలాంటి భద్రతా లోపాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బాసర మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఏమేమి పోయింది? వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినాయా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. థ్యాంక్ యూ. మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంటు వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీಯನ್ನು అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్తక ముక్కుపోగు